ఈరోజు గుత్తొంకాయ కూర చేద్దాం. అంతా మా అమ్మ దర్శకులు పరీక్షణ వెనకాల చెప్తా ఉంటుంది, నేను చేస్తా ఉంటాను. నాకు కూడా రాదు. ఇలా ఈ మాదిరి కోసి పెట్టేసుకోండి అంతా 4 వైపులా. మొత్తం నేను వచ్చి 6 వంకాయలు తీసుకునేసిన. ఇప్పుడు తెల్లగడ్డల పేస్ట్ ఇది. సో తెల్లగడ్డల పేస్ట్ దీంట్లో వేసేసుకోండి. తర్వాత పసుపు వచ్చి దీని మీద జల్లేసేయండి. ఇంకా ఇది కారం వేసేసేయండి. ఆ వంకాయల్లోకి పేస్ట్ అనమాట ఇదంతా మనం ప్రిపేర్ చేస్తూ ఉండేది. ఇది ఏది మా ధనియాల పొడి. ఇది ధనియాల పొడి అంట. ఇది బాగా కలిపేసుకోవాలమ్మా. ఇదంతా బాగా కలిపేసుకోండి నీట్గా. తెల్లగడ్డ కొబ్బరి పొడి గడ్డ పెట్టు. ఇది కూడానా? కొబ్బరి. ముఖ్యంగా దీంట్లోకి వచ్చి మనం ఏం వేసుకోవాలంటే కొబ్బరి పొడి. ఇది ఎట్లా ఉండబోతుందో ఏమో. పాలు తీసేసినాను, తనిగా పొడి కలుపుకో మసాలా కలాగా. ఓకే పోసేసిదా? పోసేసి ఓకే. సాల్ట్ వేసి ఇది కూడా పోసేసిన. మనం ఉప్పు వేసుకుని వేసేయాలా. నూనె 1 స్పూన్ వేసుకోవాలమ్మా. కొద్దిగా నూనె వేసుకో. నూనె 1 స్పూను. మనం కొంచెమే వేద్దాం నూనె ఎక్కువ. నూనె 1 స్పూన్ వేసుకున్నా. మా ఊర్లో వచ్చి ఎంత మొన్న నెలలో ఏమో 830 రూపాయలు అమ్మినాడు. ఈసారి 750కి అమ్మినాడు గోల్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. కొబ్బరి పాలు కొద్దిగా పోసుకో. ఓకే కొబ్బరి పాలు కొంచెంగా పోసుకోవాలంట. ఇది కొబ్బరి పాలు బాగా మిక్సీకి వేసి వడగట్టేసిన. చూడు ఎంత పోసింది. ముద్దగా వచ్చేట్టుగా కలుపుకో. చాలా నాని చాలే. ఓకే ఇది కూడా చాలంట. బాగా ముద్దగా వచ్చింది చూడు. ఈ మాదిరిగా నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి బాగా. మొత్తం వచ్చింది చూడమా. వంకాయ తీసుకొని ప్లేట్లకు వంకాయలు తీసేసుకో, వాటర్ లేకుండా. వంకాయలు ఈ ప్లేట్లకు తీసుకో, వాటర్ లేకుండా. ఓకే ఇంకా బాగా లోపల పేస్ట్ చిన్న ముద్ద చేసుకో. దాన్ని సరిపోయే అంత ముద్ద చేసుకో. ఈ మాదిరి పెట్టుకునే రౌండ్గా చాలా ఇంకా దూచాలా. లోపల దూపు పట్టే అంత దూపు, గ్యాప్ లేకుండా లోపలికి నెట్టు. ఓకే సో ఈ మాదిరిగా వేసేసుకోండి నీట్గా. బాగా అదుము వంకాయని అదుము. ఓకే మసాలా తీసి ఎక్కువగా ఉండేది. ఓకే ప్లేట్లో పెట్టి ఇప్పుడు ముందు 3 స్పూన్లు నూనె వేసుకోండి. 1 2 3. ఓకే 3 స్పూన్లు నూనె వేసిన. నూనె బాగా కాగాలి. ఫస్ట్ కాగిన తర్వాత జీలకర్ర వేసేద్దాం. కొంతమంది జీలకర్ర వేసుకోరు, మనం వేసేద్దాం. జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డలు వేయాలా, పచ్చిమిరపకాయలు వేయాలా, టమాటాలు, మామిడికాయలు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. వేసేద్దామా? జీలకర్ర వేసేస్తున్నా. ఇంత వేసిన. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. 4 పచ్చిమిరపకాయలు కోయిల అట్టే వేసేస్తున్నా. ఇంకా 4 పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసేసుకోవాలా. ఎర్రగడ్డలు కూడా వేసేసిన. ఇప్పుడు కొంచెంసేపు ఎర్రగడ్డలు బాగా దోరగా వేగాల. అంతే. కరివేపాకు కూడా వేసేయాలి. కరివేపాకు కూడా వేసిన. కరివేపాకులు ఎప్పుడు కూడా తినేయాలి. బాగా కంటికి మంచిది, చాలా మంచిదంట. అరేయకూడదు కరివేపాకు. పచ్చిమిరపకాయలు వేగినాక వంకాయ పెట్టు. పచ్చిమిరపకాయలు వేయాలి బాగా. పేస్ట్ వేసిన వంకాయలు ఉంటాయి కదా, అవి ఇప్పుడు వచ్చి పెట్టుకోవాలి నీట్గా. దాంట్లోకి అన్ని వరుసకి 6 వంకాయలు కదా, 6 వంకాయలు వేసుకున్నా నీట్గా. ఓకే గ్రామానికి ఇద్దరు వంకాయలు నీట్గా రౌండ్గా పెట్టేసుకోవాలి. ఇట్లా ఈ మాత్రం వంకాయలు రౌండ్గా పెట్టేసుకున్న తర్వాత దోరగా ఒకసారి వేగాల. ఇటువైపు మళ్ళీ తిప్పించుకోవాలి మధ్య మధ్యలో. అన్ని బాగా
సిమ్లో పెట్టుకొని ఫాస్ట్గా ఉందమ్మా. ఏంది స్టవ్ ఇప్పుడు ఎక్కువలోనే ఉంది. తిప్పు. ఓకే, ఇప్పుడు వంకాయలు అన్ని వైపులు తిప్పుకోవాలి ఇట్లా నీట్గా. బాగా కలబెట్టు, పర్వాలే, మసాలా పడదలే. ఓకే, మసాలా పడదంట. మసాలా గట్టిగా పెడితే దాంట్లో కలబెట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది, లేదంటే మసాలా అంతా అంటుకొని మాడిపోతుంది. కొబ్బరి పాలు, కొబ్బరి పొడి ఎప్పుడు వేసిందా నేను మామూలుగా వేరుచెన్న పప్పుతో చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే శనగలు వేసేది. ఇవన్నీ ఎరగడ్డలు కూడా కలబెట్టాలమ్మా. కలబెట్టి కిందికి పైకి కలబెడతాండు. కిందకి పైకి కలబెడతానండి. అది గెంటాడమ్మా, గెంటిలా ఏం గెంటి కావాలా? చెక్క గెంట, పట్టకరా పట్టుకో. క్లాత్ బదులు దాన్ని పట్టుకొని కలబెట్టు బాగా. అట్లా ఎర్రగడ్డ అన్ని పైకి రాని. నాకు బాగా వంకాయ కూర, చిరాక ఆకుకూర అయితే బాగా ఇష్టము. దాంట్లోకి ఏ దాంట్లోకైనా సరే, ముఖ్యంగా వడియాలు, బ్యాట్ వడియాలు ఉంటేనే బాగా నంచిపోయేదాన్ని, బాగా తింటా ఉంటాను నేను. ఇంట్లో తినేది చాలా ఇష్టం, ఎక్కువగా వేస్తూ ఉంటా. మళ్ళీ సంగతి మళ్ళీ అయిపోయినా ఏమైనా వేయాలమ్మా ఇప్పుడు? టమాటా. ఇప్పుడు ఒక టమాటా, 2 టమాటాలమ్మా. ఒక టమాటో అంట. చిన్నవి అయితే 2 ఎత్తుకోండి. జ్యూస్ చేసేవాళ్ళు, పేస్ట్ చేసేవాళ్ళు పేస్ట్ చేసుకోవచ్చు. మనకు అట్లే పచ్చిగా ఉడికితే బాగుంటుందని. టమాటాలు కూడా రేట్ తక్కువేలే. ఎంత మా 50 రూపాయలు 2 కేజీలు ఇచ్చిందా? పర్వాలేదు. బెండకాయలే రేట్ ఎక్కువ, మరి 80 రూపాయలు చెప్పినాడా, అందుకని బెండకాయలే తీసుకోవాలా. తగ్గిందంటాడు 50 రూపాయలకి. ఇప్పుడే వేద్దు మామిడికాయ ముక్కలు, ఇప్పుడే వేద్దు. ఇప్పుడు టమాటాలు వేగాలంటే కొంచెంసేపు వేగండి, బాగా వేగాలంటే కొంచెంసేపు అట్లా తిప్పుతా ఉందాం. ఇంకా సాల్ట్ కొంచెం వేసుకో. తిప్పాలా? అంతే వేసాలా, కొంచెం వేసేయాలా? వేసేసి అంతే కరెక్ట్గా పెట్టిన వేసి దగ్గర వేసి తిప్పి నీట్గా. ఓకే, ఆడికి అది అయిపోయింది. మళ్ళీ తిప్పాలమ్మా, కలబెట్టు. ఓకే, తిప్పేద్దాం. మళ్ళీ దీంట్లో కొబ్బరి పాలు పోయాలనా? కొద్దిసేపు బాగా వేగని. లాస్ట్లో కొబ్బరి పాలు, చింతపండు రసము, మామిడికాయ ముక్కలు లాస్ట్లో వేసి పెట్టేసి కొంచెంసేపు అట్లే ఉన్ని కలబెట్టేద్దాలి. తర్వాత ఒక 5 నిమిషాలు ఉడకపెట్టిన ఇట్లా వచ్చింది. ఇప్పుడు దాంట్లోకి మసాలా వేసేయాలి. మిగిలిన మసాలా ఉంటుంది కదా, దాన్ని వేసేయాలి. మసాలా అయితే దీంట్లో వేసేసేయండి, ఆ పేస్ట్. తర్వాత మామిడికాయలు. మా అమ్మకి మామిడికాయలు అన్నింటిలోకి మామిడికాయ కూరలు అంటే మామిడికాయలు వేస్తుంది, బాగా పొల్లగా తినాలంటుందా. ఒక మామిడికాయ అర మామిడికాయ ఉప్పు తీసుకున్నామా, చిన్న మామిడికాయ. ఓకే, 5 ఉప్పులు వచ్చినాయి మామిడికాయ ఉప్పు. ఇప్పుడు చింతపండు పులుసు చూపి. ఇది చింతపండు పులుసు నీట్గా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకునేసిందా, దాంట్లో పోసేసిన. తర్వాత కొబ్బరి పాలు ఇవన్నీ పోయాలమ్మా, పోసి అన్నీ పోసి వంకాయ పోసి కొబ్బరి పాలు కూడా పోసేస్తున్నా చూడండి. బాగా ఉడకాలంట వంకాయ. సో ఈడకే వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కలబెడతాము నీట్గా. ఇంతే, ఇట్లా కలబెట్టేస్తే పాలు బాగా పడుతుంది అన్నిటి. మామిడికాయలు అన్ని నుండిపోయి ఎడకే. ఇట్రామా క్లోజ్గా చూపించా. ఇది బాగా పట్టుకర్త పట్టుకొని కలబెట్టి బాగా. అది విషయం, పట్టకర్త అయితే బాగా కలబెట్టాలంట. ఇంకా ఇటు పైకి బాగా కింద పైన కలబెట్టు. ఓకే, ఇట్లా అనాలంట. ఇంకేమైనా చేయాలమ్మా? అది కొత్తిమీర వేసేయాలా? కొత్తిమీర. సో కొత్తిమీర వేసేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి మూత పెట్టి కొత్తిమీర చల్లేసిన. ఓకే, చెప్పు మూత పెట్టి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చూడండి. కూర బాగా ఉడకుతా ఉంది వేడిగా. ఒక పక్క సంగటికి అంతా రెడీ చేసేస్తుంది మా అమ్మ. సంగటి అయితే నేను చేయలేను, మా అమ్మ చేయాల్సిందే, నేను చేయలేను. నా వల్ల కాదు సామె. బాగా ఉడకుతాను చూడండి నీట్గా. కొబ్బరి పాలు బాగా అరచదంట, అందువల్ల ఇట్లా చేసింది మా అమ్మ. కొబ్బరి పాలతో
చేస్తే బాగుంటుంది, అరుగుతుంది. తిన్నాక ఆ. కొబ్బరి అరగదు కదా, తొక్కు అరగదు వేసి కొద్దిగా వేసుకొని మసాలా వేస్తాను. సంగటికి ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాను. ఇట్లా బాగా ఉడికిపోవాలా నీట్గా. ఇప్పుడు మనం రాగి పిండి వేసుకోవాలి దీంట్లోకి. సంగటికి ఇంకా రెండుసేపు ఉడకాల. ఇంకా కొంచెం ఉడకాలమ్మా? బాగా ఉడకాలి. ఓకే, ఇదంతా బాగా ఉడకాలంట. ఇప్పటికే పొగలు బాగా వస్తూ ఉంటాయి. ఇంకా ఉడకని. ఓకే, ఎంతసేపు ఉడకాలమ్మా? ఇంకా 10 నిమిషాలు ఉడకాల. సరే, సంగటి పిండి, రాగి పిండి. రాగి పిండి సిమ్లో పెట్టుకునేసి సిమ్లో పెట్టుకుని వేసుకోండి. కలపదు, గెంటొద్దు, వారగా పెట్టి గెంటి. ఓకే, ఇప్పుడు అట్లా కొంచెము సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మాదిరిగా బాగా కలబెట్టేసుకోవాలా. ముద్దగా రావాలా. చాలా మంది అడుగుతూ ఉంటారు రాగి సంగటి అంటే ఏంది. నేను కొంతమంది, అందరికీ కాదు, కొంతమంది అడుగుతూ ఉంటారు ఇదే రాగి సంగటి అంటే. మా అప్పకు బాగా ఇష్టం ఇది. నేను కూడా బాగా తింటా ఉంటా. ఎందుకంటే రోజు అన్నం తింటే షుగర్ వచ్చేస్తుందని మా అమ్మ ఓవర్ అరుస్తూ ఉంటుంది. అందుకని వారానికి ఖచ్చితంగా 4 సార్లు సంగటి ముద్దలే. రోజు మధ్యాహ్నం సంగటి ఉంటుంది. బయట ఎక్కువ వెళ్ళినప్పుడు బయట తినేస్తా ఉంటా. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం సంగటి. బాగా ఇట్లా నీట్గా అంతా పిండి అంతా బాగా అన్నానికి అంతా పట్టియండి నీట్గా. మళ్ళీ పొయ్యి మీద పెట్టపల్లే, ఒకేసారి వేడివేడిగా ఉంది. ఉడికి ఉడకబెట్టేసినాం కాబట్టి. ఇంకేమైనా కావాలమ్మా? ఇంకేం అవసరం లేదు. నాకు చిన్న ముద్ద చాలేమా? సరే. సంగటి ఆ సంగట్లోకి వంకాయ కూర వేసేసుకుందాము. మొత్తం బాగా చూడండి ఎంత బాగా వచ్చిందో వంకాయ కూర. అట్లా మీరు కూడా చేసేసుకొని కావాలంటే కొబ్బరి పాలు వేసుకొని. ఒకటి చాలేమ్మా కూర, మొత్తం కూర అయ్యి ఒకటి చాలు. ఉత్త కూర ఏమో చాలు నాక. ఓకే, వేసుకొని తినేద్దాము. నీట్గా సంగటి ముద్ద కాలుతా ఉంది. కొంచెం కొంచెంగా ఎత్తుకోవాలి నీట్గా.